చాలా మంది స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అంటే ఓన్లీ ఫండమెంటల్స్ చెక్ చేయడము, లేక టెక్నికల్స్ చెక్ చేయడము, లేక సెంటిమెంటల్ అనాలిసిస్ చేయడం, లైక్ ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ అని, అవుట్ఫ్లోస్ అని ఇలా చూడడం మాత్రమే అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే చాలా మంది ఇగ్నోర్ చేసే ఫోర్త్ డైమెన్షన్ కూడా ఉన్నది. అదే టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ టు యూజ్. ఎలాంటి టూల్స్, ఎలాంటి ప్లాట్ఫామ్స్, ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయని తెలుసుకొని వాటిని ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసుకోవడం కూడా ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ అండి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ తెచ్చుకోవడానికి కావాల్సిన అనాలిసిస్లో అది కూడా ఒకటి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ మధ్య అంతా చాట్‌జీపీటీ, ఏఐ వీటితో ఎలా ట్రేడింగ్ చేయడం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. నేను ఈ టాపిక్ ముందు ఎందుకు కవర్ చేయలేదంటే, నేను బాగా నమ్మిన సూత్రం ఏంటంటే, చాట్‌జీపీటీ అయినా సరే, ఒక ఏఐ టూల్ అయినా సరే, అది స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కాదండి, మీ అసిస్టెంట్ మాత్రమే. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మీరు. మీకు అసిస్టెన్స్ ఇవ్వడానికి ఉన్నవి ఆ చాట్‌జీపీటీ అని, ఏఐ టూల్స్ అని ఇవ్వండి. ఈ విషయం మీకు ప్రాపర్గా అర్థమైనప్పుడే నేను చెప్దామని చెప్పి వెయిట్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ వీడియోలో ఒక ట్రైలర్ లాగా దాని గురించి కూడా చెప్తాను. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద అనాలిసిస్ సిరీస్ అనో లేకపోతే ఏదో స్టార్ట్ చేసుకోవచ్చండి. సో అర్థమైంది కదా, ఈ వీడియో తాలూకా ఉద్దేశం అర్థమైంది కదా. ఒకటి, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న స్టాక్ బ్రోకర్స్ ఇస్తున్న టూల్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూద్దాం. అయితే అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే ఒక కంపారిజన్ వీడియోలో చేద్దామండి. మేము ఎప్పుడు ఫాస్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం కదా, దాని తాలూకా రీజన్ ఏంటి అనేది చాలా మందికి తెలుసు. టెక్నికల్గా ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటూ, ఎప్పుడు ఏదో రీసెర్చ్ చేసుకుంటూ కొత్త ఫీచర్స్ ఆర్ కొత్త టూల్స్ ఇస్తూ ఉంటుంది ఫాస్. సో అలాంటి ఫాస్ట్ని మిగతా బ్రోకర్స్తో కంపేర్ చేస్తూ ఆ ఉన్న టూల్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ పార్ట్లో చాట్‌జీపీటీ గురించి, ముఖ్యంగా ఫాస్ ఫియా అని చెప్పి చాట్‌జీపీటీతో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నదండి. సో డైరెక్ట్గా చాట్‌జీపీటీలో అనాలిసిస్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ట్రేడ్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మన పోర్ట్ఫోలియోని అనాలిసిస్ కూడా అక్కడి నుంచి చేసుకుంటూ ఉండొచ్చు. బాగుంది కదా వెంటే. సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే వీడియోలో మీకు ఏ టైంలో అయినా ఫాస్ గురించి నచ్చి మీరు కూడా యూజ్ చేయాలి అనిపిస్తే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి. అది క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మీ ఫాస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు ఇంకొక విషయం అండి, మిగతా బ్రోకర్స్తో ఫాస్ట్ని కంపేర్ చేస్తాను అని చెప్పాను కదండి. అదేంటంటే నా ఓన్ అకౌంట్స్లో లేదంటే మా ఫ్రెండ్స్ అకౌంట్స్లో కూడా చెక్ చేసి, మిగతా బ్రోకర్స్ని, మిగతా ప్లాట్ఫామ్స్ని కూడా చెక్ చేసి, తరోగా స్టడీ చేసి నాకు అర్థమైన దాంట్లో కంపేర్ చేస్తున్నానండి. అండ్ ఇంకొకటి, అది అప్ టు డేట్ డేటా. మేబీ నేను వీడియో చేసిన నెక్స్ట్ డే వేరే ఫీచర్ ఏవైనా రావచ్చు. సో అవి కూడా చూసుకుంటూ ఉండండి మీరు. అండ్ ఇంకొక విషయం అండి, వీడియోలో మీకు ఎక్కడైనా సరే ఏదైనా స్క్రిప్ట్ గురించి చూపించినా, ఏదైనా స్టాక్ నేమ్ గురించి చెప్పినా, ఏం చెప్పినా సరే అవేమీ డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు. ప్లాట్ఫామ్ని ఎలా యూజ్ చేయాలి, వాచ్ లిస్ట్లో ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అని చెప్పడానికి మాత్రమే యూజ్ చేసేది. సో ప్లీజ్ దేన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ చూడకండి, ప్లాట్ఫామ్ తాలూకా నాలెడ్జ్ వీడియోలో చూడండి అంతే. రైట్, ఇది బ్రోకర్స్ తాలూకా ఫీచర్ కంపారిజన్ టేబుల్. ఇందులో మనం పారామీటర్స్, ఒక్కొక్క పారామీటర్స్ చూసుకుందాం. అండ్ జెరోదా, గ్రో, అప్స్టాక్స్, ఏంజిల్ వన్ వీటితో ఫాస్ట్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దామండి. వెబ్లోనే ట్రేడ్ ఫ్రమ్ చార్ట్స్ చూడండి, ఇది ఫాస్ట్ తాలూకా వెబ్ ప్లాట్ఫామ్. అండ్ యాజ్ సెట్ చెప్పాను కదండి, ఇక్కడ ఏ స్క్రిప్ట్ ఉన్నా సరే జస్ట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికే కానీ ఆ స్క్రిప్ట్ని నేను సజెస్ట్ చేయడం లాంటిది ఏమీ కాదండి. రైట్, ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ బి అని ఉన్నది కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఆర్డర్ విండో ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు బై చేయాలంటే ఇక్కడ, సెల్ చేయాలంటే ఇక్కడ ఆర్డర్ విండో ఓపెన్ చేసుకోవచ్చు అండి. సో చార్ట్స్ నుంచే డైరెక్ట్గా ట్రేడ్ చేసుకునే ఆప్షన్ ఫాస్ట్లో ఉన్నది. అండ్ ఇదే ఆప్షన్ మిగతా అన్ని బ్రోకర్స్లో ఉన్నాయండి. నౌ సెకండ్ థింగ్, మొబైల్లో కూడా చార్ట్స్ నుంచి ట్రేడ్ చేసే ఆప్షన్ ఉన్నదా లేదా అనేది చూద్దాం. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఫాస్ ఈ ఫీచర్ని ఇస్తుందండి, మిగతా వాళ్ళ ప్లాట్ఫామ్స్లో మాత్రం, అంటే మొబైల్ ప్లాట్ఫామ్స్ నుంచి డైరెక్ట్గా ట్రేడ్ చేసే ఆప్షన్ లేదు. ఫాస్లో ఆ ఫీచర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఒకసారి చెప్తాను చూడండి. చూడండి, మొబైల్ ప్లాట్ఫామ్లో చార్ట్ ఎలా ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ కింద చూసారా, బై కొడితే డైరెక్ట్గా ఆర్డర్ విండో ఓపెన్ అయిపోతుంది, లేదు సెల్ కొడితే డైరెక్ట్గా ఆర్డర్ విండో ఓపెన్ అయిపోతుంది. బాగుంది లేదా. సో డైరెక్ట్గా మీరు అనాలిసిస్ చేసుకొని, ఇక్కడ చార్ట్ మీద అనాలిసిస్ చేసుకొని డైరెక్ట్గా చార్ట్ మీద నుంచి మీరు బై ఆర్ సెల్ చేసేసుకోవచ్చు. సో మొబైల్ అప్లికేషన్లో ట్రేడ్ ఫ్రమ్ చార్ట్స్ అనే ఆప్షన్ ఫాస్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్, వాచ్ లిస్ట్. ఈ వాచ్ లిస్ట్ గురించి తక్కువ అంచనా వేస్తుంటారు కొంతమంది, బట్ వాచ్ లిస్ట్ ఈస్ ద క్రూషియల్ టూల్ ఫర్ అనాలిసిస్ అండ్ ట్రేడింగ్. ఏమంటారు? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్లో చూస్తే ప్రీ డిఫైన్డ్ వాచ్ లిస్ట్లు బోల్డ్ ఉంటాయండి. మీరు ఏమైనా సెక్టర్ స్పెసిఫిక్గా న్యూస్ చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాలో ఏదో గుడ్ న్యూస్ వచ్చింది అనుకుంటే, డైరెక్ట్గా ఫార్మాలో ఉన్న స్టాక్స్ అన్ని ఒక వాచ్ లిస్ట్లో ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ వాచ్ లిస్ట్. సో డైరెక్ట్గా ఈ ఓపెన్ చేసుకొని మీరు మీ అనాలిసిస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ లేదు అన్నా సరే కొత్తగా వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు, అంటే మీరు ట్రేడింగ్ ఒక వాచ్ లిస్ట్, లేదంటే ఎక్స్పైరీ డేకి ఒక వాచ్ లిస్ట్, లేదంటే ఇన్వెస్టింగ్ ఒక వాచ్ లిస్ట్, లేదంటే బుల్లిష్ డేస్కి ఒక వాచ్ లిస్ట్, బేరిష్ డేస్కి ఒక వాచ్ లిస్ట్, ఇలా డిఫరెంట్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఒకవేళ ఇలాంటి వాచ్ లిస్ట్ అన్లిమిటెడ్ ఎన్ని కావాలంటే అన్ని వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటే అది ఫాస్ ఇస్తుందండి. ప్రీ డిఫైన్డ్ వాచ్ లిస్ట్తో పాటు అన్లిమిటెడ్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టెస్ట్ చేసినంత వరకు జెరోదా వాళ్ళు 25 వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తున్నారు, గ్రో వాళ్ళు అన్లిమిటెడ్ ఇస్తున్నారు, ఫాస్ వాళ్ళు అన్లిమిటెడ్ ఇస్తున్నారు, అప్స్టాక్స్లో 20 వాచ్ లిస్ట్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం, అండ్ ఏంజిల్ వన్ అయితే 10 మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం అండి. సో ఈ పరంగా చూసుకుంటే ఫాస్ అండ్ గ్రో ట్రేడర్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. నెక్స్ట్, క్విక్ ట్రేడ్ మోడ్.
క్విక్ ట్రేడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రాడే చేస్తున్నారు, లేక స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు, లేక ఆప్షన్స్ చేస్తున్నారు, లేక ఏదైనా సరే మీరు ఒక సిగ్నల్ క్యాచ్ చేసి, లేదు అంటే మీకు బై చేయడానికి లేదంటే సెల్ చేయడానికి ఒక అనాలిసిస్ కన్ఫర్మ్ అయింది, అక్కడ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసినంత వరకు ఎక్కువ టైం, ఎక్కువ గ్యాప్ ఉంటే మధ్యలో వచ్చేసిన మూమెంట్ మీరు మిస్ అయినట్టే కదా. అవునంటారా కాదంటారా? ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నదండి, ఇలా బై చేశారు, నొక్కారు, ఇక్కడ ఎన్ని లాట్స్ అనేది నొక్కారు, మార్కెట్ ప్రైస్ ఎంత, స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నారు, ఎంత పర్సెంటేజ్లో పెడుతున్నారు, టేక్ ప్రాఫిట్ ఎంత పెడతారు, ఇలాంటివి మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకోవడం బదులు ముందే మీకు రెడీగా మీ చాయిసెస్ అన్ని సెలెక్ట్ చేసి పెట్టున్న ఒక ఆర్డర్ బుక్ రెడీగా ఉంటే బాగుంటుంది కదా. నా ఫాస్ట్లో ఆప్షన్ ఉన్నదండి, క్విక్ ట్రేడ్ అనే ఆప్షన్. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒకటి డెప్త్ ఆఫ్ మార్కెట్ కనబడడంతో పాటు డైరెక్ట్గా మీరు బై ఆర్ సెల్ కూడా చేసేసుకోవచ్చు. నా దీనికోసం ఏంటంటే ఇక్కడ యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ క్విక్ ట్రేడ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఇక్కడ మీరు రెగ్యులర్గా ఇంట్రాడే ఆర్డర్ వేస్తారా లేక ఓవర్ నైట్ ఆర్డర్ వేస్తారా? ఒకవేళ ఓవర్ నైట్ ఆర్డర్ వేస్తే మీరు జనరల్గా ఎంత అమౌంట్ కొంటారు, డైరెక్ట్గా ఇది ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు బై కొట్టగానే అంత అమౌంట్ తగ్గట్టుగా ఎన్ని షేర్స్ వస్తాయి అని మీకు కొనిసి ఇచ్చేస్తుంది. అలాగే ఇంట్రాడే పరంగా చూసుకుంటే స్టాప్ లాస్ ఎంత పెడతారు, టార్గెట్ ఎంత పెడతారు. ఇప్పుడు ఇంట్రాడేలో ఒక 20,000 వర్త్ మాత్రమే షేర్స్ కొంటారు అనుకోండి, అది కూడా పెట్టుకొని రెడీగా ఉంచుకోవచ్చు. అదంతా సేవ్ చేసుకుంటే చూడండి, మీరు క్విక్ ట్రేడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత బై ఆర్ సెల్ వెంటనే అనమాట. సో ఇప్పుడు మీరు ఏదో ఒక సిగ్నల్ చూస్తారు, వెంటనే బై చేసేస్తే మీరు ఎంత అమౌంట్ పెడదాం అనుకుంటున్నారు, స్టాప్ లాస్ ఎంత, టేక్ ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ వేరేగా సెలెక్ట్ చేసుకుని వేరేగా ఎంటర్ చేయడం కన్నా సింగిల్ క్లిక్లో మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతాయండి. బాగుందా లేదా ఆప్షన్? ఈ క్విక్ ట్రేడ్ ఆప్షన్ని ఫాయర్స్ వాళ్ళు అండ్ అబ్స్టాక్స్ వాళ్ళు ఇస్తున్నారు, మిగతా వాళ్ళు అయితే యాజ్ ఆఫ్ నౌ ఇవ్వటం లేదండి. నెక్స్ట్, మీరు డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తుంటారు, 1 hour టైం ఫ్రేమ్లో, 5 minutes టైం ఫ్రేమ్లో, ఇంకా కిందకి వెళ్ళాలంటే 1 minute టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తుంటారు. బట్ సెకండ్స్లో కూడా అనాలిసిస్ చేయాలి అనుకుంటే ఫాస్ట్లో 5 seconds టైం ఫ్రేమ్ ఆప్షన్ ఉన్నది, 10 seconds, 15 seconds, 30 seconds అండ్ కస్టమ్ ఇంటర్వెల్ కూడా ఉన్నదండి. లైక్ 20 minutes చార్ట్ కొంతమంది యూస్ చేస్తుంటారు, అది యాడ్ చేసుకుని ఆ 20 minutes కూడా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చెప్పాను కదండి, సెకండ్స్లో కూడా 5 seconds తాలూకా చార్ట్ కూడా పెట్టి మీరు ఆ ప్రైస్ యాక్షన్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వెబ్లో మాత్రమే కాదండి, యాప్లో కూడా చూడండి, ఫైర్స్ యాప్లో కూడా 5 seconds అని, 10 seconds అని, 15 seconds అని, కస్టమ్ ఇంటర్వెల్ అని ఇవన్నీ ఉన్నాయి. ఓకే కదా. సో ఇవన్నీ యూస్ చేసుకోండి, ఒకవేళ మీకు ఫైర్స్ అకౌంట్ ఉంటే ఇవన్నీ యూస్ చేసుకోండి. అండ్ ఈ సెకండ్ స్టార్ట్ అనేది ఫైర్స్ వాళ్ళు, అబ్స్టాక్స్ వాళ్ళు ఇద్దరు ఇస్తున్నారు, అండ్ మిగతా వాళ్ళు అయితే ఇవ్వడం లేదండి. నౌ నెక్స్ట్, స్మార్ట్ సింబల్ సెర్చ్. మీకు ఫర్ సపోజ్ టూత్ పేస్ట్ తయారు చేస్తున్న కంపెనీస్కి గుడ్ న్యూస్ వచ్చింది అని ఎక్కడో తెలిసిందండి. సో టూత్ పేస్ట్ తయారు చేస్తున్న కంపెనీస్లో మీరు అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారు, టెక్నికల్ అనాలిసిస్ లేదంటే అక్కడ బైసెల్ ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, మీరు గూగుల్లోకి వెళ్ళి టూత్ పేస్ట్ తయారు చేస్తున్న కంపెనీస్ ఎవరు ఏంటి అనేది చూస్తూ ఉండాలి. చూసుకొని మొత్తం అంతా ఏదో ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ చార్ట్ ఓపెన్ చేసుకుంటారు. అలా కాకుండా స్మార్ట్ సెర్చ్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ వెళ్ళిన తర్వాత చూడండి, టూత్ పేస్ట్ అని సెర్చ్ చేస్తే చూడండి, కోల్గేట్, పాల్మోలివ్, డాబర్, పతాంజలి, అర్థమైందా? టూత్ పేస్ట్ తయారు చేస్తున్న కంపెనీస్ తాలూకా స్క్రిప్ట్స్ అన్ని వచ్చేసాయి ఇక్కడికి. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనందరికీ మ్యాగీ చాలా ఇష్టం. మ్యాగీ తయారు చేస్తున్న కంపెనీ పేరు ఏంటి చెప్పండి? MAGGI. మ్యాగీ తయారు చేస్తున్న కంపెనీ పేరు నెస్లే. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అదేందా? సో మీకు చెప్తుంది ఏంటంటే, బ్రాండ్ నేమ్ కొడితే ఆ కంపెనీ తాలూకా స్క్రిప్ట్ని మీకు చూపిస్తూ ఉంటుంది. బాగుందా లేదా? సో దీన్నే స్మార్ట్ సింబల్ సెర్చ్ అంటారండి. ఈ ఫీచర్ అనేది ఫాస్ట్లో ఉంది, అబ్స్టాక్స్లో ఉంది, ఏంజిల్ 1లో కూడా ఉంది, బట్ మిగతా వాటిలో లేదు. సో ఇది కొంచెం గమనిస్తూ ఉండండి. అండ్ ఆ స్మార్ట్ సింబల్ సెర్చ్ని కూడా యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఇది సేమ్ మొబైల్ వర్షన్లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అండి మీరు. నెక్స్ట్ ఆప్షన్, మల్టీ చార్ట్ లేఅవుట్. సో ఇలా మల్టీ చార్ట్ లేఅవుట్ పెట్టుకొని 4 to 8 అలా చార్ట్స్ కూడా సైడ్ బై సైడ్ పెట్టుకుని మీరు అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అండి. ఇది టెక్నికల్ అనాలిసిస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి హ్యూజ్ అడ్వాంటేజ్. మిగతా వాళ్ళు లైక్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి, అనాలిసిస్ చూడాలనుకుంటున్న వాళ్ళకి కూడా కేస్ స్టడీలా బాగుంటుంది. అండ్ ఒకవేళ హెడ్జింగ్ ఎవరైనా చేయాలనుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా హ్యూజ్ అడ్వాంటేజ్ ఇది. సో యాజ్ సెడ్, ఈ మల్టీ చార్ట్ లేఅవుట్ అన్ని బ్రోకర్స్ ఇస్తున్నారండి, కూడా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ఫాస్ట్ ఫ్యూచర్స్ అన్ని ఇచ్చుకుంటూ వస్తుందండి. సో మళ్ళీ అదే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఒక మంచి బ్రోకర్ కోసం చూస్తున్నట్లు ఉంటే ప్లీజ్ మా రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మమ్మల్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఒక మంచి బ్రోకర్లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా అవుతారు మీరు. నెక్స్ట్, AI పవర్డ్ స్క్రీనర్స్. ఫాస్ట్లో ఈ ఆప్షన్ ఉన్నదండి, FIA, ఫాస్ట్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ అని చెప్పి. ఇది క్లిక్ చేస్తే ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోతారు మీరు. ఓకే కదా. లేదు ఇలా కాకుండా ఒక వేరే వెబ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫియా ఉన్నది కదా, ఇది క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్లో ఓపెన్ అవుతుంది మీకు. నౌ ఇందులో మీ పోర్ట్ఫోలియో కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో మీరు అనాలిసిస్ చేయాలి అంటే ఒక్కొక్కటి స్క్రిప్ట్ ఎక్కడో రాసుకొని గూగుల్లో ఎక్కడో, లేదంటే ఒక అనలిస్ట్కి ఎవరికో ఇచ్చుకొని, లేదంటే AI టూల్స్ వాడాలన్నా సరే దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పెట్టుకుని దానికి అర్థం అవుతుందో లేదో ఏమీ తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే AI పవర్డ్ స్క్రీనర్ ఇది, అండ్ AI పవర్డ్ అసిస్టెంట్ కూడా కాబట్టి, అండ్ మీ ఫాయర్స్ అకౌంట్తో లింక్ అయి ఉన్నది కాబట్టి మొత్తం అంతా అదే చూసుకుంటుంది. ఫర్ సపోజ్ అనలైజ్ మై పోర్ట్ఫోలియో ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి మొత్తం అనాలిసిస్ చేసి ఇచ్చేసిందండి. పర్ఫార్మెన్స్ హైలైట్స్, స్క్రిప్ట్స్, సింబల్స్ అన్నీ ఇచ్చింది. టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏంటి అవి ఇచ్చింది. అండ్ ఇదే కాదు, స్క్రీనర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ఫర్ సపోజ్ చూడండి, ఇదే చూడండి ఇక్కడ 965 Nifty 50 stocks with RSI greater than 30 and today's price at 9:30 AM is greater than yesterday's closing price. చూడండి ఈ స్టాక్స్ అన్నీ వచ్చాయి. సో మీరు స్క్రీన్ చేసుకొని మీకు తగ్గట్టుగా మీరు స్క్రీన్ చేసుకోవచ్చు, అండ్ అక్కడ నుంచి ట్రేడింగ్ కూడా చేసేసుకోవచ్చు, బై అండ్ సెల్ కూడా చేసేసుకోవచ్చు.
బాగుందా లేదండి? ఏఐ పవర్డ్ స్క్రీనర్స్ మీరు ఇష్టం వచ్చినట్టు ఫండమెంటల్, టెక్నికల్ ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఏఐ పవర్డ్ స్క్రీనర్స్ ఇస్తుంది ఫయాస్ ఒకటే. ఫయాస్ ఫియా ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తుంది. అండ్ ఇంకా ట్రేడింగ్ వ్యూ అలవాటు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. సో ట్రేడింగ్ వ్యూలోనే అనాలిసిస్ చేసుకొని అక్కడ నుంచే డైరెక్ట్గా ట్రేడ్ చేయాలి అనుకుంటే చూడండి ఫయాస్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న బ్రోకర్స్లో ఫయాస్ ఒకటి ఉన్నది. అఫ్కోర్స్ దన్ ఉన్నది, అలిజ్లీ ఉన్నది. బట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న బ్రోకర్స్లో ఫయాస్ ఒకటే ఈ ఆప్షన్ ఇస్తుందండి. ట్రేడింగ్ వ్యూ నుంచి కూడా డైరెక్ట్గా ఫయాస్ ద్వారా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ వ్యూ నుంచి డైరెక్ట్గా ట్రేడ్ చేసే ఆప్షన్ ప్రస్తుతానికి వీళ్ళ 5గురిలో ఫయాస్ మాత్రమే ఇస్తుందండి. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే 2 విషయాలు చేశానండి. ఒకటి జస్ట్ ఫండమెంటల్, టెక్నికల్, సెంటిమెంటల్ అనాలిసిసే కాకుండా ఉన్న టూల్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. ఎంత ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా ట్రేడ్ చేయొచ్చు అనే దాంట్లో ఇది జస్ట్ 10% మాత్రమే. ఇంకా బోలెడ్ ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. అవన్నీ ఈజీగా చేసుకుంటూ ఉండొచ్చు మీరు. నెక్స్ట్ సెకండ్ థింగ్, మేము ఫయాస్ని మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం ఏంటి అనే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చానండి మీకు. మా ప్రతి వీడియో కింద ఉన్న రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మమ్మల్ని కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. రైట్, ఇంకా ఫైనల్గా ఫయాస్ ఫియా ప్లస్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు మళ్ళీ నేను అదే విషయం చెప్పదలుచుకుంటున్నాను అండి. చాట్ జీపీటీ అయినా ఏ ఏఐ టూల్ అయినా సరే అది ఫైనాన్షియల్ అనలిస్ట్ కాదు, మీ అసిస్టెంట్ అనేదే గుర్తుపెట్టుకొని మీరు అనాలిసిస్ చేస్తూ ఉండండి. మీకు అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒక టూల్ అనమాట అది. సో దీని మీద మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం ఒక సిరీస్ స్టార్ట్ చేసుకుందామండి. అంటే చాట్ జీపీటీలో ఏంటంటే మంచి ఇంగ్లీష్ వాడి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి తెలుగులోనే టైప్ చేస్తాను. నేను ట్రేడ్ చేస్తూ ఉంటా, నాకు ఇవాళ టాప్ గెయినర్స్ లిస్ట్ కావాలి, ఇండియన్ స్టాక్స్వి అని మీరు తెలుగులో టైప్ చేశారు. చూడండి ఆన్సర్ కూడా మీకు అదే వస్తుంది. మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో టాప్ గెయినర్స్ లిస్ట్ కావాలి అంటే కరెంట్గా మార్కెట్లో పర్ఫామ్ చేసే స్టాక్స్ని మీకు చెప్పగలను అని చెప్పి చూడండి ఈ స్టాక్స్ని చెప్తాను. బాగుందా లేదా? ఇప్పుడు ఇవాళ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్పు. సో ఇక్కడ మీరేంటి గివ్ మీ, సో ఇక్కడ ఏంటి మీరు ఇంగ్లీష్లో ఏం చెప్పాలని ఆలోచించిన అవసరం లేదండి. మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా ఇచ్చేసుకుంటూ వస్తుంటుంది. కీ లెవెల్స్ టు వాచ్, ఏదో లెవెల్స్ ఇచ్చింది, సపోర్ట్ లెవెల్స్ అంటే, రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే. ఇది అసలు ఇది బ్లైండ్గా బేస్ అయిపోవడం కాకుండా దీన్ని ఇన్పుట్గా తీసుకొని మీ అనాలిసిస్ అనేది చేస్తూ ఉండాలి. అదే కదా వీడియోస్లో మేము చెప్తూ ఉంటాం కదండి, ఇవేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు అని చెప్పి. అలాగే చాట్ జీపీటీ కూడా మీకు స్టార్టింగ్లోనే చెప్తుంది ఇది వీ కెన్ మేక్ మిస్టేక్స్, మీరు పూర్తిగా రిలై అవ్వకండి మా మీద అది ఇది అని చెప్పి. సరే ఇలాగే టెక్నికల్స్ అనే కాదు ఫండమెంటల్స్ ఏదైనా చేసుకోవచ్చు అండి. రైట్, ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే ఈ జీపీటీస్ అంటారనమాట. చాట్ జీపీటీలో జీపీటీస్ డిఫరెంట్గా ఓపెన్ చేసుకోవచ్చు. జీపీటీస్లోకి వెళ్ళి ఇక్కడ FIA అని సెర్చ్ చేస్తే లేదంటే ఫయాస్ అని సెలెక్ట్ చేసిన ఇది వస్తుంది FIA జీపీటీ. ఇక్కడ స్టార్ట్ జీపీటీ అంటే ఇక్కడ నుంచి ఇంకా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఇదంతా చెప్తుంది, ఏమవుతుంది ఏంటి మొత్తం అంతా చెప్తుంది అనమాట. ఇది ఇలాగ చిన్న దాంట్లో కాకుండా ఇది మొబైల్లో కూడా సేమ్ అండి. మొబైల్లో కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు. నా ఇక్కడ అనలైజ్ మై పోర్ట్ఫోలియో అని టైప్ చేస్తే చూడండి ఇప్పుడు వరకు మనకి చాట్ జీపీటీ అనేది ఒక డిఫరెంట్ యాప్ లాగా ఓపెన్ అయింది అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియోని మీరు సెర్చ్ చేయమంటారో లేక అనలైజ్ చేయమంటారో అప్పుడు మిమ్మల్ని ఫాస్ట్గా సైన్ ఇన్ అవ్వమంటారు. అదేందా? సో ఒకవేళ మీరు సైన్ ఇన్ అయితే ఇందాక మనం ప్లాట్ఫామ్లో ఫియాని ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అలా యూజ్ చేసుకోవచ్చు అండి. మీ పోర్ట్ఫోలియో మొత్తం ఇక్కడ వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు మళ్ళీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ని ఇది ఇంత వెయిటేజ్ ఉంచడం మంచిదా లేదా, వెయిటేజ్ ఎంత ఉన్నది అండ్ లేదంటే రీసెంట్గా ఎర్నింగ్స్ రిలీజ్ చేసాయి కదా అన్ని, అందులో ఏమైనా రెడ్ ఫ్లాగ్ ఉన్న కంపెనీస్ ఉన్నాయా లేదా, ఇలాంటివి మొత్తం మీరు సెర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాం కదండి, ఒక సోఫిస్టికేటెడ్ లేదంటే పూర్తి గ్రామర్తో తయారు చేసిన ఇంగ్లీష్ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏమైనా ఒక కంపెనీలో రెడ్ ఫ్లాగ్ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నారు. వేదాంతలో మీరు రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయేమో అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికోసం ఏమని కొట్టాలి లేకపోతే దాంతో ఏం మాట్లాడాలి చాట్ జీపీటీ నాకు తెలియదు అని చెప్పి ఊరుకోవాల్సిన అవసరం లేదు. వేదాంతలో రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, ఒక ఇన్వెస్టర్కి నువ్వు ఏం చెప్తావు? చూడండి ఇప్పుడు ఏం చేసింది, ఇది ఏదో ఇచ్చింది, మొత్తం మీద ఒక మ్యాటర్ అంతా ఇచ్చింది. ఇది ఇంగ్లీష్లో ఇచ్చింది. ఇదంతా చదవడం మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ ఏం రాస్తారు, నాకు తెలుగులో చెప్పు, ఇంపార్టెంట్ టర్మ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంచు. సరే తెలుగులోనే చెప్తాను కానీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టర్మ్స్ ఇంగ్లీష్లో ఉంచుతాను. డీమర్జర్ ఇష్యూస్, గవర్నమెంట్ ఆబ్జెక్షన్ ఇచ్చి NCLT హీరింగ్ని పోస్ట్పోన్ చేసింది. సెబీ కూడా వార్నింగ్ ఇచ్చింది, చెప్పలేదు లయబిలిటీస్ గురించి అని అలిగేషన్స్ ఉన్నాయి. ఇది కొంచెం అంటే అటు ఇటు అంటే ఇప్పుడు ఏంటి లయబిలిటీస్ గురించి చెప్పలేదు అనే అలిగేషన్స్ ఉన్నాయి అనేది ఇదనమాట. సో వైస్రాయ్ రీసెర్చ్ వాళ్ళు ఈ వేదాంత రిసోర్సెస్ని ఫైనాన్షియల్ జాంబీ అని పిలిచారు. సో అంటే మీరు ఇదంతా చదివితే మీకు అర్థమైపోతుందండి. అండ్ దీన్ని ఇంకా ఫ్రీ ఫ్లోలో కూడా ఎలా తీసుకురావాలి ఏంటి అనేది ప్రాంప్ట్స్ అంటారు. ఇప్పుడు మనం ఇచ్చింది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాంప్ట్ అంటారు అనమాట. ఆ ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చుకొని వెళ్ళగలిగితే బాగుంటుంది. ఆ చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకోవాలి, AI టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక సిరీస్లో చేద్దాం. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి.
సో ఆ చాట్ జీపీటీ గురించి అయిపోయింది కాబట్టి ఈ విషయం పరంగా కంపారిజన్ పరంగా ఫైనల్గా చెప్పాలి అనుకుంటే బిగినర్స్కి ఎక్కువగా యూజ్ అయ్యేవి చెప్తున్నానండి. ట్రేడింగ్ ఫ్రమ్ మొబైల్ చాట్స్ అది ఫాయస్ మాత్రమే ఇస్తుంది, వేరే వాళ్ళు ఇవ్వట్లేదు. అన్లిమిటెడ్ వాచ్ లిస్ట్, ఏది కావాలంటే అది వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు, అది ఫాయస్ అన్లిమిటెడ్ ఇస్తుంది. ఫాయస్తో పాటు గ్రో కూడా ఇస్తున్నారు. అండ్ క్విక్ ట్రేడ్ మోడ్ ఏదైతే ఉన్నదో అది ఫాయస్ అప్స్టాక్స్ కూడా ఇస్తుంది. ఇంకా అడ్వాన్స్ ట్రేడర్స్కి యూజ్ అయ్యే ఆప్షన్స్లో చెప్పాలంటే సీక్వెన్స్ చార్ట్ అది ఫాయస్ అప్స్టాక్స్ కూడా ఇస్తుంది. స్మార్ట్ సర్చ్ సింబల్ అది ఫాయస్ అప్స్టాక్స్ ఏంజిల్ వన్ కూడా ఇస్తుంది. ఏఐ పవర్డ్ స్క్రీనర్స్ ఏదైతే ఉన్నదో అది ఫాయస్ మాత్రమే ఇస్తుంది, ఫియా ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తుంది. అండ్ ట్రేడింగ్ వ్యూ నుంచి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి ఈ 5 ఫాయస్ మాత్రమే ఇస్తుందండి. అండ్ చాట్ జీపీటీతో ఇంటిగ్రేట్ చేసే ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ ఫాయస్ యాజ్ ఆఫ్ నౌ. అసలు మీకు ఫాయస్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మధ్యలో మన వీడియోస్ మధ్యలో కూడా లేదంటే డెడికేటెడ్ వీడియోస్ పెట్టి కూడా ఫాయస్ ఆప్షన్స్ ఎలా యూస్ చేయాలి, ఫీచర్స్ ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తుంటూ ఉంటాను. సో మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్న ఫాయస్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూస్ చేసుకుంటూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఆ ప్లాట్ఫామ్ని ఫ్యూచర్స్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది మేము మాటికి చెప్తూ ఉంటాం కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తూ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్.